ఆపద చాప కింద నీరులా విస్తరించినప్పుడు అడవుల లోతుల్లో నుంచి అన్నలు వస్తారనే ఆశ ఇంకా అణగారిన వర్గాల్లో కనిపిస్తుంది. భూస్వామి అహంకారాన్ని, పెట్టుబడిదారీ దోపిడీని ఎదిరిస్తూ గిరిజనుల భూమి రక్షణ కోసం మావోయిస్టులు చేసిన పోరాటాలు చరిత్రలో చెరిగిపోని ముద్రలు వేశాయి. ఆ పోరాటాలు గిరిజన అడవుల గుండెల్లో ధైర్యాన్ని నింపాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ గళం బలహీనమైంది. ధ్యేయం మసకబారింది. పోరాటం రక్తపు చరిత్రగా మారిపోయింది. పోలీసుల దాడులు, మావోయిస్టుల ప్రతి దాడులు ఆగని చక్రంలా సాగాయి. పచ్చని అడవులు ఎరుపెక్కాయి. ప్రజా సమస్యలు తుపాకీ మోతల్లో వినిపించకుండా పోయాయి. ఎవరు రక్షకులు, ఎవరు శత్రువులు అనే గీతలు చెదిరిపోయాయి. అటు తిరిగి ఇటు తిరిగి మావోయిస్టు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే పేరు మడావి హిడ్మా. ఆయన పట్టుకోవడం చాలా కష్టమంటారు విశ్లేషకులు. హిడ్మా ఎప్పటికప్పుడు ప్రాంతాలు మార్చుతున్నారని సమాచారం. హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే టీం ఏలో 10 మంది సభ్యులు, మధ్యలో ఉండే టీం బిలో 20 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. ధరంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెప్తారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం 2 సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా ప్రత్యేక క్యాంపులో ఉంటారు. హిడ్మాను ఎవరైనా కలవాలి అంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం 6 నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడట. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీకి కమాండర్గా ఉన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉంది. ఇటు సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మాలోయలో జరిపిన దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబుష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడు అనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది. అటు హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసి. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరాన వంటబట్టించుకున్నారు. 10వ తరగతి వరకే చదివినా ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలడు. ఇక మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారాయన. ఇలా ఒక మెట్టు తర్వాత మరో మెట్టు ఎక్కుతూ వచ్చిన హిడ్మా అనేక మావోయిస్టు ఆపరేషన్లను ముందుండి నడిపారు. అందుకే అందరినీ పట్టుకోవడం ఒక ఎత్తు అయితే హిడ్మాను పట్టుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద లక్ష్యం హిడ్మానే. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉధృతంగా సాగుతోంది. ఆయన లెక్క తేలిస్తే మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోంశాఖ బలంగా వినిపిస్తోంది. అందుకే హిడ్మా చిక్కుతాడా లేదా అనే అంశం ఇప్పుడు అతిపెద్ద టాపిక్గా నిలుస్తోంది. మరి ఏ క్షణాన ఏం జరుగుతుందో చూడాల్సిందే.